నర్సీపట్నం నియోజకవర్గంలో అనారోగ్యానికి గురైన బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కులను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలోని తమ కార్యాలయంలో అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 5 నెలల కాలంలో స్పీకర్ చొరవతో నియోజకవర్గంలో ఇప్పటి వరకు 11 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు అందజేయబడ్డాయి. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురైతే మొత్తం కుటుంబం ఆర్థికంగా, మానసికంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అలాంటి సందర్భాల్లో సీఎం సహాయ నిధి వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. బాధితులు త్వరగా కోలుకొని కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించేందుకు ఈ సహాయం ఉపయోగపడాలని కోరుకుంటున్నామని స్పీకర్ తెలిపారు. గవర్నమెంట్ అయ్యన్న పాత్రుడు గారికి మా బాబుకి కొంచెం పాము కుట్టడం వల్ల పాము కుడితే అది కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల అది సీరియస్గా కొంచెం బాగా ప్రాణ నష్టంగా అయ్యింది. అయితే మేము ఎమర్జెన్సీగా అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. చేయడంలో అమౌంట్ ఎక్కువ అయ్యింది. అవడంలోనే మన గవర్నమెంట్ అయ్యన్న పాత్రుడు గారు సహకరించి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టాము. పెట్టిన తర్వాత మల్లవరం మా కార్యకర్త మిడతాన రామచంద్ర గారు ద్వారా చంద్రబాబు నాయుడు గారికి రేఖ పంపించాము. సీఎం రిలీఫ్ ఫండ్కి ధన్యవాదాలు. అందరికీ వందనాలండి. మా ఆయనకి 2 కాళ్ళు 2 చేతులు 4 నెలల క్రితం పడిపోయి ట్రీట్మెంట్ నిమిత్తం 4 లక్షల దాకా అయ్యింది. అయితే మేము సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తాము. బలిఘాటం గవిరెడ్డి రావణ్ గారి ద్వారాగా కౌన్సిలర్ ద్వారాగా అప్లై చేసాము. అయితే దానికి సంబంధించి బిల్లు నిమిత్తం 1,49,000 రూపాయలు మాకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇవ్వడం జరిగిందండి. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నాది 10వ వార్డు అండి. నా పేరు గుడివాడ రాజనాయుడు, 10వ వార్డు కౌన్సిలర్ అండి, పెద్దపడ్డపల్లి. మా వార్డులో మన దాటి నారాయణ గారి అబ్బాయి దాడి శ్రీనివాస అని చెప్పేసి ఆయనకి ఆపరేషన్ అయిందండి, వెన్ను ఆపరేషను. దానివల్ల ఏమైందంటే కొద్దిగా మా రైట్ హ్యాండ్ లాగేసిందండి. అయితే ఇప్పుడు వీళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టామండి. మన స్పీకర్ సార్ అయ్యన్న పాత్రుడు గారి చొరవతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ కుర్రవాడికి 1,35,000 రూపాయలు ఏమందంటే చెక్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు ప్రత్యేకించి అయ్యన్న పాత్రుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.